అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇది టెక్నాలజీ కాలం. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి పని టెక్నాలజీతోనే ముడిపడింది. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు ఈ టెక్నాలజీతో పెద్ద ముప్పే పొంచి ఉంది. ముఖ్యంగా సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. కళ్లకు కనిపించని సైబర్ నేరగాళ్లు ఎక్కడో కూర్చొని ఇక్కడి మన బ్యాంక్ ఖాతాలను కొల్లగొడుతున్నారు. కొత్త తరహా మోసాలకు తెరతీస్తూ కోట్లు దండుకుంటున్నారు. ఇది టెక్నాలజీ కాలం. ఉదయం నిద్ర లేచిందే మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి పని టెక్నాలజీతోనే ముడిపడి ఉంటుంది. అయితే ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు ఈ టెక్నాలజీతో పెద్ద ముప్పే పొంచి ఉంది. ముఖ్యంగా సైబర్ మోసాలు భారీగా పెరిగిపోతున్నాయి. కళ్లకు కనిపించని సైబర్ నేరగాళ్లు ఎక్కడో కూర్చొని ఇక్కడ మన బ్యాంక్ ఖాతాలను కొల్లగొడుతున్నారు. కొత్త తరహా మోసాలకు తెరతీస్తూ కోట్లు దండుకుంటున్నారు. డిజిటల్ అరెస్ట్ ఇప్పుడు ఇదే సైబర్ నేరగాళ్ల కొత్త తరహా మోసం. అవినీతికి పాల్పడ్డారనో, ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదనో, లేక టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయనో ఇలా రకరకాల కారణాలతో కాల్ చేస్తారు. పోలీసులమని మనకి కలరింగిస్తారు. సెటిల్మెంట్ చేసుకుంటే సరి, లేదంటే మీ చేతికి బేడీలు తప్పవని హెచ్చరిస్తారు. ఇలాంటి వాటికి భయపడి అడిగిందల్లా ఇస్తే ఇక మీ జేబుకి కత్తెర ఖాయం. సరిగ్గా ఇలాంటి మోసానికి గురయ్యాడు హైదరాబాద్ లోని హుమాయూన్ నగర్ కు చెందిన 68 ఏళ్ల ఓ రిటైర్డ్ ఉద్యోగి. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అంటూ వాట్సాప్ లో వీడియో కాల్ చేశారు. పెహల్గామ్ ఉగ్రవాదులకు ఫండ్ రైజ్ చేశారని దబాయించారు. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని, మనీ లాండరింగ్ జరిగిందని భయపెట్టారు. డిజిటల్ అరెస్ట్ అని ఆయన్ను బెదిరించారు. దీంతో భయాందోళనకు గురైన బాధితుడు నిందితులు డిమాండ్ చేసిన 26,06,000 రూపాయలను చెల్లించాడు. తన ఫిక్స్డ్ డిపాజిట్ తో పాటు తన భార్య పేరు మీద ఉన్న 20 లక్షల రూపాయలను సైతం విత్డ్రా చేసి ఆ సైబర్ క్రిమినల్స్ కు ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ తర్వాత విషయాన్ని కొడుక్కు చెప్పడంతో మోసపోయామని అసలు విషయం గ్రహించాడు రిటైర్డ్ ఉద్యోగి. వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. గోల్డెన్ అవర్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే అకౌంట్ ఫ్రీజ్ అయింది. అకౌంట్ లో 20 లక్షల రూపాయలు ఉండగా మిగతా 6 లక్షల రూపాయలను ఇతర ఖాతాలకు తరలించారు నేరగాళ్లు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అసలు డిజిటల్ అరెస్ట్ అనేదే ఉండదని, ఇలాంటి వాళ్ళ ట్రాప్ లో పడొద్దని హెచ్చరిస్తున్నారు. వీడియో కాల్ అనేది కట్ చేస్తే మళ్ళీ వాళ్ళకి భయపెడతారనమాట. నువ్వు ఎవరితోటైనా మాట్లాడినా, వీడియో కాల్ కట్ చేసినా, ఎక్కడైనా పోయినా కానీ నువ్వు ఆ వీడియో కాల్ అనేది ఆన్లైనే ఉంచాలా. నువ్వు ఎక్కడ పోయినా ఆన్లైనే ఉంచాలా. సో నువ్వు డిజిటల్లీ అరెస్ట్ కాబట్టి నువ్వు కాల్ కట్ చేయడానికి లేదు. సో ఇక్కడ డిజిటల్లీ అరెస్ట్ అనే పదం అసలు లాలా లేదు ఎక్కడ కూడా. మనం చూస్తే బిఎన్ఎస్ కానీ బిఎన్ఎస్ఎస్ కానీ ఏ లా చూసుకున్నా కానీ మనకి డిజిటల్ అరెస్ట్ అని ఉంది. అరెస్ట్ అనేది ఫిజికల్గా ఉంటుంది. డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదు అసలు. మొత్తంగా ఎన్ని చర్యలు తీసుకున్నా, మరిన్ని చర్యలు చేపట్టినా సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. అయితే అపరిచితుల నుంచి కాల్స్, మెసేజెస్, లింకులు వచ్చినా రెస్పాండ్ కావద్దని సజెస్ట్ చేస్తున్నారు పోలీసులు. సో బీ కేర్ఫుల్.